హలో అన్న, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా అంతా? చూడండి, ఖత్తర్లో వచ్చేసి ఎంత ఖాళీగా ఉందో. అంటే ఇప్పుడు వచ్చేసి ఖత్తర్లో చాలా ఎండలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఖత్తర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రోడ్డుకి సైడున చాలా చాలా చెట్లు, మంచిగా పచ్చదనం, ఇట్లా గార్డెన్ ప్రతి చోట ఏర్పాటు చేస్తారు. అదే మన పక్క అయితే ఒక్క చెట్టును కానీ కొట్టేస్తారు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కానీ ఇట్లా చెట్ల వల్ల కాస్త ఆక్సిజన్ కలుగుతుంది, మనకు మంచి స్వచ్ఛమైన గాలి వేస్తుంది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎండలకు తట్టుకోలేం. చూశారా మొత్తం ఎలా ఎంత అందంగా ఉందో ఖత్తర్లో. ఇరువైపులా మొక్కలు, ప్రతి ఇంటి దగ్గర ఖర్జూరం చెట్లు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. ఇలా సిగ్నల్ ఉంటాయి, సిగ్నల్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సిగ్నల్ దగ్గర ఫోన్ పట్టుకున్నామంటే 10,000 ఫైన్. ఇక్కడ చూశారా మొత్తం ఎంత ఖాళీ స్థలం ఉందో. ఇదే స్థలం మన ఇండియాలో కనుకుంటే ఈ పార్టీకి రాజకీయ నాయకులు ఎప్పుడో కబ్జా చేసి ఉండేవాళ్ళు. ఇక్కడ రాజు పాలన కాబట్టి అటువంటి భయం లేదు. ఇక్కడ రాజులే కత్తరవాళ్ళని సాగుతుంటారు, కానీ మన పక్క రాజులే మనలాంటి నిరుపేదల్ని తినేస్తారు. చూశారా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇంటి ముందర చెట్లు నాటుంటారు. ప్రతి ఒక్క ఇంటి ముందర చెట్లు, మొక్కలు కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంత ఎండలు ఉన్నాయి. ఇంత ఎండలు ఉండగానే వీళ్ళు ఉండగలుగుతున్నారంటే ఈ చెట్ల పుణ్యమే. మన ఇండియాలో మొక్కలు లేవు కాబట్టి ఎండకు తట్టుకోలేకపోతున్నాం మనం. ఇక్కడ అప్పుడు ప్రాబ్లం లేదు, ఎంత ఎండ ఉన్నా కానీ ఉండగలుగుతున్నారంటే ఇట్లాంటి చెట్లు కాస్త అంతో ఇంతో గాలి ఇస్తున్నాయి, మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఉండగలుగుతున్నారు. ఇంకా చూసారా ఎంత ఉందో. మొత్తానికైతే మా మేడం పంపించిన పని మీద వచ్చేసాం ఫ్లవర్ షాప్కు. ఇక్కడికి వచ్చేసి ఫ్లవర్ బుక్ తీసుకెళ్ళాలి. హలో బ్రో, ఆర్ యూ? This to 350. ఓకే, ఐ గివ్ యూ కార్డ్. Okay. మొత్తానికి మా మేడం అయితే ఫ్లవర్లు బుకింగ్ చేసుకున్నది. 350 రియాలు. ఈ వచ్చి ఖత్తర్లో 350 రియాలు పడుతుంది. మన డబ్బులు దగ్గర దగ్గర 9,000 దాకా పడుతుంది. ఈ 2 ఫ్లవర్లకు $10 మా వాళ్ళు బాగా ఖర్చు పెడతారు. హలో.